ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం మఠంగూడెం చాగర్లమూడి పవిత్ర గారు, వారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు జాన్సన్ స్వరూపరాణి గారు, నానమ్మ తాతయ్య బాలకోటేశ్వరరావు విజయలక్ష్మి గారు, అమ్మమ్మ తాతయ్య మందలపు రాజారావు కన్యాకుమారి గారు. చాగర్లమూడి పవిత్ర గారికి ప్రభు ఇచ్చిన జన్మదినమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, పవిత్ర గారిని ప్రభు దీవించి ఆశీర్వదించి అనేక నూతన దయా కిరీటములను అనుగ్రహించున్నట్లు ప్రార్థిద్దాం. జాన్సన్ గారికి, స్వరూపరానికి ధన్యవాదాలు. బాలకోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు, రాజారావు కన్యాకుమారి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబమును, జాన్సన్ గారి కుటుంబమును దీవించమని ప్రార్థిస్తున్నాం. పవిత్ర కొరకు వందనాలు. బిడ్డకు మీరు ఇచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటముకై కృతజ్ఞతలు. ప్రభు ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించమని అడుగుతున్నాం. వాక్యము చేత మమ్మలను దీవించుము. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యాన్ని గమనించుదాం. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకువి. చూడండి, దేశమును నీవు విశాలపరిచితివి, జనమును నీవు వృద్ధి చేసితివి. దేవుని యొక్క వాక్యమున ఇశ్రాయేలు సాక్ష్యం చెబుతున్న మాట ఏమిటనగా, జనమును నీవు వృద్ధి చేసితివి. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ప్రపంచ జనసంఖ్యలోనే విచిత్రమైన ఎదుగుదల కలిగినటువంటి జనసంఖ్య. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. 11వ వాడు యోసేపు. యోసేపు ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశమునకు యాకోబును వెళ్ళమని దేవుడు ఆదేశించాడు. అక్కడ 70 మంది వెళ్ళారు. ఆ 70 మంది పురుషులు యోసేపు కాలములో ఐగుప్తులో గోషెను ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ఆ 70 మంది పురుషులు, వారి కుటుంబాలు. మోషే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ 70 మంది పురుషులు 6 లక్షల కాల్బలమంతగా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 70 మంది 6 లక్షల మందిగా, 6 లక్షల కాల్బలంగా లెక్కించబడగా, మొత్తముగా మనం చూచినప్పుడు 20 లక్షల జనాభాగా అంచనా వేశారు బైబిల్ పండితులు. 70 కుటుంబాలు 20 లక్షల జనముగా ఎదిగారు. ఎంత కాలంలో? బిలో 200 years. ఒక వ్యాఖ్యానం ప్రకారం మనం చూస్తున్నప్పుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పటి నుండి 400 సంవత్సరాలు ఒక వ్యాఖ్యానం లెక్కించారు. అలాగను చూచినప్పుడు 430 సంవత్సరాలు ఆ ప్రవచనం వచ్చినప్పటి నుండి
అబ్రహామునకు ప్రవచనం వచ్చిన తరువాత వారు ఐగుప్తుకు వెళ్ళేటప్పటికి ఇస్సాకు జీవితము, యాకోబు జీవితము, యోసేపు యొక్క జీవితంలో సగభాగం జరిగిపోయాయి. ఒక విధంగా 200 నుంచి 400 సంవత్సరాల మధ్య కాలంలో 70 కుటుంబాలు 20 లక్షల జనాభాకి ఎట్లా అయ్యారు? నిర్గమాకాండం 1వ అధ్యాయం దీన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలు స్త్రీలను చురుకైన వారిగా చేశాడు. వారు సంతానాభివృద్ధి చెందారు. ఎంతగా సంతానాభివృద్ధి చెందారంటే ఐగుప్తీయులు అసహించుకునేటంతటిగా వారు సంతాన అభివృద్ధి చెందారు. చూస్తున్నారా ఎంత విచిత్రం? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యొక్క సంతానము వృద్ధి చెందుతున్న రేషియో, నిష్పత్తి, రేట్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు, భయపడ్డారు. ఆ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహుసంతానము గల వారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. 3 పదాలు రాశాడు. బహు సంతానము గలవారయ్యారు. సంతానము, బహు సంతానము. ఇవాళ నేడు వివాహం చేసుకున్న వారు ఒకళ్ళు లేదా ఇద్దరు అంటున్నారు. ఇప్పుడు ఒకళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు ఇద్దరు, మేమిద్దరు, మాకిద్దరు అనేవాళ్ళు. అంతకు మునుపు మేమిద్దరం, మాకు ముగ్గురు అనేవాళ్ళు. ఇప్పుడు మేమిద్దరం, మాకొక్కళ్ళు అంటున్నాం. ఇప్పుడు భారతదేశం 120 కోట్లు దాటిపోయింది. జనాభా తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు బహుసంతానం, ఒక్కొక్కళ్ళు 10 మందిని, 20 మందిని, 30 మందిని కంటం మొదలుపెట్టారు. అది ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే, యోసేపును ఎరుగని కొత్త రాజు ఏలన ఆరంభించినప్పుడు అతడు జనులతో అంటున్న మాట, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉంది. వారు విస్తరించకుండా ఉండునట్లు మనం వారితో యుక్తిగా చేద్దాం రండి అని చెప్పి అడిగాడు. అవును, ఐగుప్తీయులు వారు అసహించుకున్నారట. ఐగుప్తీయులు అసహించుకున్నారు. కారణం ఏమిటి? దేవుడు వారికి వంశాభివృద్ధిని ఇవ్వటమే కారణము. ఎంతగా అయినా కూడా ఎంత బర్త్ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా కూడాను వాళ్ళు పెరిగిపోతూ వచ్చారు. అదే వాళ్ళు గుర్తెరిగారు. అందుకే చెబుతున్నారు యెషయా గ్రంథంలో, జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి, అది నీ వల్లే జరిగింది ప్రభువు అన్నారు. సహోదరుడా, సహోదరి, సంతానము ఇచ్చుట దేవుని చేతిలో ఉన్నది. సంతానం లేనివారు నేను మనవి చేస్తున్నాను, మీరు ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు ప్రభువు ఆయన సంతానం అనుగ్రహిస్తాడు. ఆయన సంతానం అనుగ్రహించకపోతే నిరుత్సాహపడకండి. అది ఆయన చిత్తమై ఉన్నదని గుర్తించి భవిష్యత్తు కొరకు సిద్ధపడండి. గర్భము తెరుచుట, గర్భము మూయుట యెహోవా వశం. అది ఆయన సంతానం ఎవరికి అనుగ్రహిస్తే ఆయనకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయుల యొక్క సంతానాన్ని వృద్ధి చేసిన వాడెవరట? యెహోవాయే. నీ జనమును వృద్ధిపరిచావు, జనమును వృద్ధిపరిచావు అన్నాడు. వృద్ధిపరచడమే కాదు, దేశము యొక్క సరిహద్దులను ఆయన విశాలపరిచాడు అన్నాడు. చాలా అద్భుతమైన మాట. వాళ్ళు దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని వారు జనాభా పెరిగిన కొలది కూడా స్వాస్థ్యముగా విస్తరించినటువంటి నగరాలను వారు నిర్మాణము చేసుకుంటూ వెళ్ళారు. సహోదరుడా, సహోదరి, సంతానమే కాదు, ఆస్తి విస్తరణ, దేశపు అభివృద్ధి కూడా దేవునిపైనే ఆధారపడి ఉన్నదని ఇశ్రాయేలీలు గుర్తెరిగారు. ఈ రాత్రి నీవు గుర్తెరుగుతున్నావా? నీ సంతానము, నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదము, నీ సరిహద్దుల విశాలత ప్రభువైన క్రీస్తు వలన సాధ్యమని నీవు నమ్మాలి. ఆనాడు వారు నమ్మారు, అది వారు చూచారు, దానిని ప్రకటన చేస్తూ ఉన్నారు. తరువాత యెహోవా, శ్రమలో వారు నిన్ను తలుచుకుని ఉన్నారు, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు.
దేవుని యొక్క శిక్షణగా వారి మీదకు వచ్చింది. శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్షణ నేర్చుకొనుట కొరకు. దేవుడు తన పిల్లలకు ఇచ్చిన ప్రతి శిక్షణార్థమే. ప్రతి శిక్షణార్థము. ఇది మనం గుర్తెరగాలి. ఆ శిక్ష అనుభవించిన వాడికి, శిక్షణ అనుభవించిన వాడికి వ్యత్యాసం ఏమిటో తెలుసా? శిక్షణ అనుభవించిన వాడు తర్ఫీదు నొందినటువంటి వాడే శ్రేష్ఠుడవుతాడు. శిక్ష అనుభవించిన వాడు కుచించుకుపోతాడు. దేవుడిచ్చే శిక్షణ వంటిది. మనలను అది వృద్ధి చేస్తుంది. ఏమిటి ఆ అభివృద్ధి అంటే దీన మనసుతో చేయు ప్రార్థన. అవిశ్వాసులు దేవుని శిక్ష పొందుతున్నప్పుడు దేవుణ్ణి దూషిస్తారు. కానీ దేవుని పిల్లలు దేవుని శిక్షణ పొందుతున్నప్పుడు దీన మనస్కులై ప్రార్థన చేస్తారు, దేవునికి సమీపంగా వస్తారు. దేవుని దూషించడం సరికదా, తమ హృదయాలను పరిశీలించుకొని తమ యొక్క అశక్తతను గుర్తెరిగి శక్తివంతుడైన దేవుడు తన పట్ల కార్యం జరిగించాలని చెప్పి ఆశించి వారు దీన ప్రార్థన చేసేవారుగా తయారవుతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రశ్నిస్తున్నారా, లేక దీన ప్రార్థన చేస్తున్నారా? దేవుని దూషిస్తున్నారా, లేక దీనత్వంలోనికి వెళ్ళి దేవుని సహాయార్థం ఎదురు చూస్తున్నారా? ప్రకటన గ్రంథంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో శ్రమలు పొందినటువంటి అవిశ్వాసులైన వారందరూ కూడాను దేవుని నామమును దూషించారట, దేవుని నామమును దుర్భాషలాడారట. కానీ దేవుని పిల్లలు శ్రమలు వచ్చినప్పుడు దీన ప్రార్థన చేసి కన్నీటితో వేడుకొని ఆయన సహాయాన్ని పొందటం కొరకు ఎదురు చూస్తూ శ్రమలను అనుభవించడానికే ముందుకు పోతారు. ఇది వ్యత్యాసం. ఇశ్రాయేలీయుల వాగ్దాన ప్రజలను తెలియబడటానికి మనకు శిక్ష పొందినటువంటి వీరు దీన మనసు కలిగిన వారై దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థనలు చేశారు. అదే వారు దేవుని పిల్లలని తెలియచేయబడుటకు ఒక గుర్తుగా ఉన్నదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 17వ వచనము. యెహోవా ప్రసూతి కాలము సమీపించగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి, లోకములో నివాసులు పుట్టలేదు. ఇశ్రాయేలీయుల యొక్క వేదన ఒక గర్భిణీ స్త్రీ యొక్క వేదనగా వర్ణించాడు. గర్భిణీ స్త్రీ యొక్క వేదన మెడిసిన్స్కి తగ్గుతుందా? గర్భమును ఆమె ప్రసవమైనప్పుడే, శిశువును ప్రసవమైనప్పుడే ఆమె నొప్పికి నివారణ. శిశువును ప్రసవము కానంతసేపు కూడా ఆ గర్భవేదన ఆవిడ అనుభవిస్తూనే ఉంటుంది. నొప్పులు, పురిటి నొప్పులు అనుభవిస్తూనే ఉంటుంది. ఆ పురిటి నొప్పులు తీసివేయుట బిడ్డను అనుగ్రహించుట చేత దేవునికే సాధ్యం తప్ప మనుషులకు సాధ్యం కాదు. అటువంటి పురిటి నొప్పులు తీసివేయటానికి డైక్లోఫెనాక్ వంటి పెయిన్ కిల్లర్స్ పనిచేయవు సోదరుడా, సోదరి. అవి ఆమె అనుభవించి తీరాల్సిందే. వాటిని తొలగించి తీయటానికి ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, పురిటి నొప్పులు రాకుండా లేదా వస్తున్నాయి కదా అని చెప్పి నిద్ర కలిగించేవి కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇవ్వటం ద్వారా ఆ బిడ్డ సుఖప్రసూతి పొందలేదు. కనుక కంపల్సరీ అవి హవ్వకు దేవుడు ఇచ్చినటువంటి శిక్షలో భాగం. అవి నీ గర్భవేదనను హెచ్చిస్తాడు అంటే ఆ వేదన ఆవిడ అనుభవించి తీరాల్సిందే. ఇది కంపల్సరీ. అయితే ఒక క్షణంలో, ఆ బిడ్డ పుట్టిన క్షణంలోనే ఆమె ఆ పురిటి నొప్పులు మర్చిపోతుంది. 2వ బిడ్డను, 3వ బిడ్డను, 4వ బిడ్డను, 5వ బిడ్డను అలా ఎంతమందిని కంటుంది ఒక్కొక్క స్త్రీ, హెబ్రీయురాలు ఎంతోమందిని కంటోంది. కారణం ఏంటంటే పురిటి నొప్పులు మరిచిపోతుంది. మరిచిపోయే నొప్పి అది. గుర్తుంచుకొని తలచుకొని భయకంపితురాలే వణికిపోయేటువంటి నొప్పి కాదు అది. బిడ్డను చూచుకొని మురిసిపోయినప్పుడు మరిచిపోయేటువంటి నొప్పి. కనుక ఈ వేదనతో ఎందుకు పోల్చాడంటే ఇది శాశ్వతంగా ఉండే వ్యాధి కాదు. గర్భవేదన అనేది డెలివరీ అయితే పోతుంది అది.
కనుక వారికి అటువంటి బాధ, వారు వేదన పడ్డారు, గర్భం ధరించారు, వేదన పడ్డారు, వారికి రక్షణ కలగకపోవటం వారు చూచారు. అట్లాంటి సందర్భాల్లో దేవుడు తప్ప ఎవరు లేరని దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు మొరపెట్టారు. మనం నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితులు గర్భవేదన వంటి పరిస్థితులు ఉంటాయి. వాటిల్లో విడుదల లేదు, నీకు ప్రభువే విడుదల ఇవ్వగలిగిన సమర్థుడు. ఆ పరిస్థితుల నుండి విడిపించు శక్తి కలిగినటువంటి వాడు దేవుడు గనుక ఆయన సన్నిధిలో మేము ఉన్నామయ్యా అని చెప్పి వేదనతో మొరపెట్టినట్లుగా మొరపెట్టడం నేర్చుకోవాలి. పౌలు భక్తుడు తనకు కలిగినటువంటి ఆత్మల పక్షముగా ఉన్న ఆత్మల రక్షణా భారాన్ని గర్భవేదనతో పోల్చాడు, ప్రసవ వేదనతో పోల్చాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి రక్షణ విందు సిద్ధం చేశారు. దానిని అపోస్తలులు సమాజానికి తీసుకుని వెళ్ళటానికి తమ ప్రాణాలు ధారబోశారు. పౌలు అన్నాడు, అదే మీలో క్రీస్తు యొక్క రూపం ఏర్పడే వరకు కూడా నాలో ఇంకా మానని ప్రసవ వేదన కలుగుతోంది అని అన్నాడు. డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి నాకు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? అంతగా వేదన పడుతున్నాడు అన్నమాట. ఒక దైవ సేవకుడు ఆత్మల రక్షణ కొరకు పడాల్సినటువంటి వేదన, పడేటువంటి వేదన ప్రసవ వేదనతో పోల్చబడింది బైబిల్ గ్రంథంలో. కనుక అది దేవుడే తీసేయగలిగింది, దేవుడే ఆత్మల రక్షణ ఇవ్వాల్సింది. 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. 19వ వచనం పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతోంది, నీతిమంతుల పునరుత్థానము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం వరుసగా చదువుకుంటూ వస్తే మొదటి వచనం నుండి నీతిమంతులు జీవ పునరుత్థానములో పాలిభాగస్తులవుతారు అని రాశాడు. మృతులు మనుష్య కుమారుని యొక్క స్వరము వినుగడియ వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది, దీనికి ఆశ్చర్యపడకుడి. అనేకులు మృతులలో నుండి తిరిగి లేచి బయటకు వస్తారు, సమాధుల నుండి వస్తారని చెప్పి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో రాశాడు. దీనికి ఆశ్చర్యపడద్దు, మృతులు బ్రతుకుతారు, మృతులు లేస్తారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మృతులను సజీవులనుగా చేయు దేవుని యందు అబ్రహాము నమ్మిక ఉంచి తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి ముందుకు సాగాడని చెప్పి వ్రాయబడింది. కనుక మృతుల పునరుత్థానం ఉన్నది అనేది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. చనిపోయిన వారు ప్రభు యొక్క రాకడలో తిరిగి శరీరాలతో, నీతిమంతులైన వారు తిరిగి భూమి మీదకు వస్తారనేటువంటిది నిరీక్షణ. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నప్పుడు, క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ పైన సజీవులమై ఉండు మనము ఒక్క క్షణమున రూపాంతరము చెంది మార్పు నుండి ఆయన సన్నిధికి కొనిపోబడతాము. చాలా తేటగా రాస్తున్నాడు. మృతులు లేస్తారు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు లేచినది అబద్ధమే అవుతుంది. కనుక క్రీస్తు లేచాడు కనుక మృతులు లేస్తారు. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పాడు, క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. కనుక బైబిల్ బిలీవ్స్, ద క్రిస్టియన్ బిలీవ్స్ ద రిజరెక్షన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్ట్రిన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది క్రైస్తవ్యానికి. కనుక మరణము యొక్క ముళ్ళు విరిచి మరణమును మృంగివేసిన వాడు పునరుద్ధానమున యేసుక్రీస్తు ప్రభువే. కనుక ఇశ్రాయేలుకు ఒక నిరీక్షణ ఉన్నది, మృతులు తిరిగి లేస్తారు, మృతులు తిరిగి లేస్తారు. నేను చావను, సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తానన్నాడు యోబు గారు. అవును, నా శరీరము మృతి నొందినా మరలా తిరిగి లేస్తుందన్నాడు, మరలా నేను బ్రతుకుతానన్నాడు. కనుక మృతుల పునరుద్ధానాన్ని గుర్చిన నిరీక్షణ ఇశ్రాయేలు దేశానికి ఉన్నది. దేవుని చేత అబ్రహామునకు వాగ్దానము చేయబడిన భౌతిక వాగ్దానాలన్నీ కూడాను మృతి నొందిన వారు తిరిగి సజీవులై వాటిని అనుభవించే వారిగా ఉండబోతున్నారనేటువంటిది చాలా తేటగా వాక్యం మనకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నది. వారి శవములు సజీవములగును, మంటిలో పడిపోయిన వారులారా మీరు మేల్కోండి, ఉత్సహించండి అన్నాడు. యెహెజ్కేలు చెప్పిన దర్శనం అదే.
ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి దేవుడు అతనిని తీసుకుని పోయినప్పుడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? బ్రతుకుతాయి. ఎట్లా? ప్రభువు యెహోవా ఆజ్ఞాపించమన్నాడు. అవి గడగడ శబ్దము చేస్తూ ఎముకలు ఒకదానికొకటి అతుక్కుని లేచి నిలబడ్డాయి. వాటికి పైన చర్మం కప్పాడు, నరాలను కప్పాడు, రక్తము మాంసము అమర్చాడు. అవి లేచి నిలిచి సమూహముగా ఏర్పడ్డాయి. ద సీన్ ఆఫ్ రెజరెక్షన్. భూమిలో కలిసిపోయి మట్టిలో మట్టయిపోయిన దేహాలు మరలా తిరిగి ప్రభు యొక్క రాకడలో మొదటి పునరుద్ధానములో నీతిమంతులైన వారు మహిమ దేహాలతో వారు తిరిగి లేవబోతూ ఉన్నారు. ఆదాము నుండి వచ్చినటువంటి దేహము పాపము చేసి పాప స్వభావాన్ని కలిగినది. మానవుడు మరణించినప్పుడు పాప స్వభావం తొలగిపోతుంది. ఆ శరీరము పాప విముక్తి అవుతుందన్నమాట. ఆ శరీరం భూమిలో కలిసినప్పుడు, ఆ శరీరం మరలా తిరిగి లేచినప్పుడు ఈ పాపము యొక్క జ్ఞప్తి మరలా ఇక దానికి ఉండకుండా ఉండే మహిమ శరీరం ఇస్తున్నాడు ప్రభు. కనుక శరీరము తిరిగి మరలా ఉనికిలోనికి రాకపోతే ప్రయోజనం ఏమిటి? అదే పౌలు గారు అడుగుతున్నాడు. పునరుద్ధానం లేకపోతే నా భక్తికి అర్థం ఏమిటి? నేను ఇంతగా నేను తగ్గించుకుంటానికి ఉపయోగం ఏమిటి? ఈ లోకంలో తిందుము తాగుము సుఖించుదుము, అదే మనకు దక్కిందవుతుంది. కానీ అవన్నీ విసర్జించి దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మనం పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి మొదటి పునరుద్ధానం సంభవించాలని నేను నాకు లాభకరమైన వాటిని సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా చేసుకున్నాను అని అన్నాడు. కనుక పునరుద్ధానం నిరీక్షణ. తరువాత వచ్చిన, నా జనమ, ఇదిగో వారి దోషాన్ని బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచూ ఉన్నాడు. వండర్ఫుల్. ప్రభువారి యొక్క రెండవ రాకడ యొక్క మర్మయుక్తమైనటువంటి ప్రవచనాలు ఇశ్రాయేలీలు గుర్తెరగలేకపోయారు. వాళ్ళు ప్రభువు యొక్క రాకడను ఒక్క పర్యాయముగానే వారు లెక్కించి రారాజుగా వచ్చి హీ విల్ సెటిల్ ఆల్ ద థింగ్స్ ఇన్ వన్ టైం, ఒక్కసారే ఆయన అన్ని సరిచేసేస్తాడు అనుకున్నారు. కానీ సంఘము యొక్క ఉనికిని గూర్చిన ప్రత్యక్షత ఆనాడు యూదులకు దొరకలేదు, అర్థం కాలేదు, ప్రవక్తలకు అర్థం కాలేదు, ప్రజలకు అర్థం కాలేదు. కనుక ప్రవక్తలకు అర్థం కానటువంటి మర్మము పౌలు సంఘానికి బయలుపరిచాడు. కనుక క్రీస్తు యొక్క సంఘం ఏర్పరచబడవలసి ఉన్నది. అన్యజనాంగము కూడా రక్షణలోనికి రావలసిన ఆవశ్యకత ఉన్నది. కృపచేత రక్షణలోనికి ఒక సమూహాన్ని ప్రభువు తీసుకుని రావాలి. అది ఆయన ప్రణాళికలో భాగం. అది అర్థం కాలేదు వాళ్ళకు, యూదులకు. అందుకే వాళ్ళు ప్రభువు రాజుగా రావాలని ఎక్స్పెక్ట్ చేశారు. అదే అంటున్నాడు ఇక్కడ, వారి దోషాన్ని బట్టి భూనివాసును శిక్షించడానికి తన నివాసం నుండి వెడలి వస్తున్నాడు అన్నాడు. ఎవరు తన నివాసం నుండి భూమి మీదకు వెడలి వచ్చి నివసించి తీర్పులు తీర్చి నాశనం చేసేవాడు ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తే. చాలా తేటగా ఇది ప్రకటన గ్రంథం మనకు సాక్ష్యం చెబుతోంది. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచును. భూమి తన మృతులను అప్పగించేస్తుంది. రక్తమును బయలుపరచును అంటే వాళ్ళు తిరిగి అప్పగిస్తుంది అని. సముద్రము తన మృతులను అప్పగించును, భూమి తన మృతులను అప్పగించును అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో యోహాను భక్తుడు రాస్తున్నాడు. కనుక మృతులు సజీవులు అవుతారని ఇక్కడ అర్థం. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశింపుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. చూడండి, అంతఃపురము తలుపులు వేసుకొనుము, ప్రవేశించుము, దాగి ఉండుము, ఉగ్రత తీరిపోవు వరకు. దాగి ఉండేటువంటి అనుభవం ఇశ్రాయేలీయులకు ఉన్నట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు వారి యొక్క రెండవ రాకడకు సూచనలను గురించి ప్రభువు వారికి శిష్యులకు చెబుతున్నప్పుడు, ఈ సంభవాలు సంభవిస్తున్నప్పుడు మీరు గృహాలకు వెళ్ళకండి, కొండలకు పారిపోండి, దాక్కోండి అని చెప్పాడు. ఆ దినములను ప్రభువు తక్కువ చేయని ఎడల భూమి మీద చాలా శ్రమ, పాలిచ్చు వారికి గర్భిణీ స్త్రీలకు చాలా శ్రమ అన్నాడు. ఒకసారి అర్థం చేసుకోండి, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు అపవాది చేత
అంత్యక్రీస్తు చేత, క్రీస్తు విరోధి చేత మోసగించబడతారు. శాంతి ఒప్పందం చేసుకున్నటువంటి క్రీస్తు విరోధి 3.5 సంవత్సరాల తరువాత దాన్ని భగ్నం చేస్తాడు. అప్పుడు యూదులు తెలుసుకుంటారు, ఈ యొక్క క్రీస్తు విరోధి నకిలీ క్రీస్తు అని తెలుసుకుంటారు. వారు మెస్సియా అనుకొని ఆశ్చర్యంగా వారు అంత్యక్రీస్తుతో ఒక ఒప్పందానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే దేవుని మందిరములో అశుద్ధమైనది, అపవిత్రమైనది పెట్టాడో అప్పుడు వారికి జ్ఞానోదయం అయ్యి వాళ్ళు పారిపోతారు. చాలామంది చంపబడతారు, చాలామంది హింస పెట్టబడతారు. అందుకని వారిని పారిపోమన్న అనుభవం కనిపిస్తోంది. ఒకటి ఇశ్రాయేలు పక్షంగా అయితే, రెండవది నీ అంతఃపురములో నీవు ప్రవేశించుము. యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మధ్యమానికి పెండ్లి కుమారుడికి వస్తున్నాడు. పెండ్లి కుమారుడు ఎక్కడి నుండి బయలుదేరుతాడంటే అంతఃపురం నుంచి బయలుదేరుతాడు. కాబట్టి సంఘము యేసుక్రీస్తు ప్రభువును ఆకాశ మధ్యమమున ఎదుర్కొనుటకు తీసుకొని పోబడే సన్నివేశానికి కూడా ఇది అప్లై అవుతుంది. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. 7 సంవత్సరాలు సంఘం భూమి మీద నుండి వెడలిపోయి ప్రభువుతో ఆకాశ మధ్యమానుంటుంది. తలుపులు వేసుకునుము, ఇక ఆ సంఘమును ఎవరు చూడలేరు. 7 ఏండ్ల కాలం ఆ తలుపులు మూయబడతాయి. ఆ తలుపులు మూయబడతాయి. మనకు 10 మంది కన్యకల యొక్క ఉపమానం కూడా ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. 5 బుద్ధిహీనమైన కన్యకలు, 5 బుద్ధి కలిగిన కన్యకలు. అందరూ కూడా పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ కొందరు నూనె సిద్ధము చేసుకోలేదు వారి యొక్క సిద్ధులలో. అందువల్ల అర్ధరాత్రి పూట పెండ్లి కుమారుడు వస్తున్నాడనేటప్పటికీ, వస్తున్నాడని తెలుసు, ప్రిపేర్ అయ్యారు, కానీ సరిపడునంతగా నూనెను వారు సిద్ధపరచుకోని కారణం చేత వారు నూనె కొరకు బయలుదేరి వెళ్ళారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపులు వేయబడ్డాయి. ఆ కన్యకలు తిరిగి వచ్చి తలుపులు తట్టగా, మీరెవరో నాకు తెలియదు, బుద్ధిహీనులైన కుమార్తెలారా పొమ్మన్నాడు. దీని అర్థం కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు శ్రమల కాలము నాటు ఇశ్రాయేలును భౌతికంగా భూమి మీద సంరక్షిస్తాడు. అలాగనే సంఘాన్ని 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆకాశ మధ్యమానికి తీసుకొని అక్కడ తలుపులు వేసిన అనుభవాన ఆయన వారిని పరిరక్షిస్తాడు. ఇవి ప్రవచనాల యొక్క అర్థాలుగా మనం తెలుసుకుందాము. ఉగ్రత తీరిపోవే వరకు కొంచెము సేపు మాత్రమే, కొంచెము సేపే. ఈ శ్రమ కొంచెమే, 7 ఏండ్లు కొంచెమే, 3.5 ఏండ్ల తీవ్ర శ్రమ మరి కొంచెమే. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యంలో లోతు సొదొమలో ఉండగా దేవదూతలు లోతును నాశనం చేయలేరు. కనుక లోతును బయటకు తెస్తేనే తప్ప సొదొమ మీద అగ్ని గంధకాలు కురిపించలేరు. నోవహు ఓడలో ప్రవేశించి తలుపు వేస్తేనే తప్ప అగ్ని, ఆ యొక్క వర్షము, జలప్రళయము కురియదు. అలాగే సంఘము ఎత్తబడకుండా భూమి మీదకు క్రీస్తు విరోధి రాడు. ఎత్తబడుట, క్రీస్తు విరోధి భూమి మీద ప్రత్యక్షమవుట ఇమ్మీడియట్గా ఒకదాని వెంబడి ఒకటి జరిగిపోతాయి. ఈ విషయాలు మీరు గుర్తెరగాలి. కనుక బైబిల్ గ్రంథం చెబుతున్నది సత్యము అని మీరు విశ్వసించినట్లయితే, మీరును క్రీస్తుతో కూడా 7 సంవత్సరములు ఆకాశ మధ్యమమున భూమి మీద ఉగ్రత కాలము ముగియే వరకు భద్రపరచబడతారు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం మఠంగూడెం వాస్తవ్యులు చాగర్లమూడి పవిత్ర గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు జాన్సన్ గారు, స్వరూపరాణి గారు, నానమ్మ తాతయ్య బాలకోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు, అమ్మమ్మ తాతయ్య మందలపు రాజారావు, కన్యాకుమారి గారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. పవిత్రను ప్రభువు ఆశీర్వదించినట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు. ప్రవచనాల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ యందు విశ్వాసం ఉంచాము, మమ్మను దయచూపుము నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయము, గాయముల నుండి విడుదల దయచేయము. ప్రత్యేకంగా పవిత్ర కొరకు ప్రార్థిస్తున్నా, బిడ్డను ఆశీర్వదించు. ఎపిసోడ్ సహకారులను పంపుము, యేసునామమును వేడుచున్నాము తండ్రి,
ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.